ఐకెన్షర్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న పుష్ప 2 మూవీకి ముప్పు పొంచుందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకెన్షర్ అల్లు అర్జున్ నుంచి ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతుంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని భాషలకు సంబంధించిన బిజినెస్ కూడా మన పుష్పగాడు క్లోజ్ చేసుకున్నాడు. పుష్పకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ కావడంతో పుష్ప 2కి భారీ క్రేజ్ నెలకొంది. మరి ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ఎండింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన 2 సాంగ్స్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీన్ని బట్టి పుష్ప 2 మూవీకి దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో స్పందన ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద హీరోలు పుష్ప 2కి పోటీగా సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే అజయ్ దేవగన్ సింగం 3 మూవీని ఆగస్టు 15కి అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కి పోటీగా వెళ్తే నష్టపోతామని భావించి చాలా మంది నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. మరి దీనికి భిన్నంగా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం మాత్రం పుష్ప 2కి పోటీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నాడు. వేద మూవీతో రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. మరి సత్యమేవ జయతే 2లో జాన్ అబ్రహం సక్సెస్ అందుకున్నారు. వేద కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్ కథతోనే రాబోతుంది. ఈ సినిమాపై జాన్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అందుకే పుష్ప 2 క్రేజ్ బాలీవుడ్ నట ఉన్నా కూడా వేద రిలీజ్ అనౌన్స్మెంట్ చేసేశాడు. అయితే వేద కారణంగా హిందీలో పుష్పకి వచ్చే థియేటర్ల సంఖ్య తగ్గుతాయని ట్రేడ్ పండితులైతే భావిస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సాలార్ మూవీకి దానికి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పుష్ప 2 పై కూడా ఎంతో కొంత వేద ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే పుష్ప 2కి పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే వేదకి ఇబ్బంది తప్పదని ట్రేడ్ పండితులైతే భావిస్తున్నారు. మరి ఈ 2 సినిమాల మధ్య పోటీలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం బలంగా నిలదొక్కుంటుందో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.